రైతులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో అయితే ఉన్నాం. మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మనం చేతిలో ఉన్నదైతే మాత్రం మదిరా యూనివర్సిటీకి సంబంధించిన నూతన మినుము రకం 1070 అనే విత్తనాన్ని అయితే మాత్రం మన శ్రీనివాస్ రెడ్డి గారు అయితే 10 ఎకరాల్లో అయితే సాగు చేశారు. ఈ వెరైటీని ఎందుకు సాగు చేయాలనుకున్నారు, దీనికి గుణగణాలు ఎలా ఉన్నాయి, ఇది ఏ విధంగా రైతుకు లాభదాయకం అనేది పూర్తి సమాచారాన్ని మనం శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. శ్రీనివాస్ రెడ్డి గారు, మనం చూస్తున్నట్టయితే మార్కెట్ లో అనేక రకాలైన వెరైటీలు ఉన్నప్పటికీ ఈ మదిరా యూనివర్సిటీకి సంబంధించి 1070 అనే మినుము రకాన్ని ఎందుకు సాగు చేస్తున్నారు? ఇది 10 ఎకరాల్లో వేశారు కదా, ఇదని ఎక్కడ ఇంత ముందు చూసారా లేకపోతే కొత్తగా తీసుకొచ్చేసారా, ఎక్కడ తీసుకొచ్చేసారు? నేను గత ఏడాది సిద్ధార్థ సీడ్స్ వాళ్ళు వేరే చోట ఈ మధురై యూనివర్సిటీ 1070 విత్తనం ఇచ్చాను స్వామి. ఆయన ప్రతి సంవత్సరం నాకు కొత్త విత్తనాలు ఏమైనా వస్తే ఇచ్చి కొంచెం మంచిగా చేస్తారు స్వామి, మీరు ఫీడ్బ్యాక్ అంతా ఇస్తారు, తర్వాత మెయింటెనెన్స్ బాగుండిద్ది అని చెప్పి కొత్త విత్తనాలు ఏమైనా వస్తే ఆయన నాకు కొంచెం ప్రిఫర్ చేస్తారు. అట్లాగే లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే సాతులూరు దగ్గర వసంతరావు అనే రైతు గారికి ఇచ్చారు ఈ 1070. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. మధురై యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. అది సాగు చేసిన తర్వాత నేను గత ఏడాది 3 సార్లు వెళ్ళాం, ఫీల్డ్కి వెళ్ళాం. ఫీల్డ్కి వెళ్ళి చూసిన తర్వాత వెరైటీ నచ్చింది. వెరైటీ నచ్చటంలో కారణం ఏంటంటే ఇది కొంచెం హైట్ పెరుగుతుంది, బాగా హైట్ పెరిగిద్ది. బాగా అంటే హార్వెస్టింగ్ కి మాత్రం సూపర్ గా ఉండిద్ది. ఏది విడినాలు వేసుకుంటే, అంటే అందులో అంతర పంట ఏమి లేకుండా 1070 ఒక్కటే సాగు చేసుకుంటే హార్వెస్టింగ్ కి బాగుంటుంది. అదొకటి. ఆకు బాగా కొంచెం వెడల్పు, PV31 కంటే వెడల్పు ఎక్కువ ఉండిద్ది, పొడవు ఎక్కువ ఉండిద్ది. కానీ దీని ఆకు లక్షణం ఏంటంటే మనకి జొన్నలు ఎంత అయితే గరుకు ఉండిద్దో, మనం జొన్న పైర్లు ఎంత అయితే మామూలుగా నూగు ప్లస్ ఆకు ఎట్లా అంటే స్పీడ్ గా అంటే తెగిపోద్ది జొన్న. అవును, మనం ఇట్లా పట్టుకోవాలంటే జొన్న అయితే తెగిద్ది, చెయ్యి కూడా ఏలు కూడా కోసుకున్నట్టు అయితే. అవును, దాదాపుగా అంత గరుకు ఉందన్నమాట ఆకు. దాని వలన ఉపయోగం ఏంటంటే సన్న పురుగులు అయితే దాని మీద పారాడలేవు. ఆ పురుగు ఎక్కువ శాతం రావటానికి అవకాశం ఉండదు. ఇట్స్ కొంచెం తక్కువ ఉంటాయి పురుగు. అదొకటి. తర్వాత కాయ సైజ్ వచ్చేసరికి కొంచెం ఈ PV31, 118 వీటన్నిటి మీద కూడా కొంచెం పొడవు ఉంది. నేను గమనించింది ఏంటంటే 7 నుంచి 8 విత్తనాలు ఉన్నాయి. 7 నుంచి 8 విత్తనాలు ఉన్నాయి. తర్వాత గుత్తికి వచ్చేసరికి 8 కాయల్లాగా కనపడి మనకి. ఒక గుత్తికి వచ్చేసరికి 8 కాయల్లాగా కనపడి అట్లాగే ఉన్నాయి ఈ సంవత్సరం. నేను అక్కడ గమనించిన దానికంటే కూడా నాది కొంచెం తక్కువే అనుకోవాలి. ఎందుకంటే మాది హార్వెస్టింగ్ అంటే ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు, మాకు ఓన్లీ వర్షాధార పంటే మేము పండించుకోవాలి, ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు. అదే ఇరిగేషన్ ఉంటే మాత్రం ఇంకా ఈ ఎకరానికి వచ్చేసరికి అంతర పంట ఏం లేకుండా వేస్తే 13 నుంచి 14 క్వింటాల దాకా వచ్చే అవకాశం కూడా ఉండిద్ది. నేనేంటంటే కందిలో అంతర పంటగా వేశాను, కానీ ఇక్కడ నాకు ఇప్పుడు 7 నుంచి 8 క్వింటాలు వస్తాయి అని అనుకుంటున్నా. గ్యారెంటీగా వస్తాయి, 8 క్వింటాలు అయితే ఏం తగ్గవు అంతర పంటగానే. అదే మామూలుగా అంతర పంటగా కాకుండా విడిగా వేసి మంచిగా మెయింటైన్ చేసుకుంటే 12 నుంచి 12 క్వింటాలకి ఏం ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు. ఇది సాదా వెరైటీ, ఓన్లీ సాదా వెరైటీ. కాయ సైజు ఉంది, గింజ సైజు ఉంది, ప్లస్ నూగు ఉంది, పురుగును తట్టుకునిద్ది. నూగు ఎక్కువ, ఏ వెరైటీకి అయితే నూగు ఎక్కువ ఉండిద్దో ఆ వెరైటీ పురుగును తట్టుకునిద్దండి. అది ఒక లక్షణం దీనికి. ఆకు మనకి ప్రధాన సమస్య ఏంటంటే రైతులందరికీ ఈ పల్లాకు తెగుల మీద మామూలుగా మినుము వేయడం అంటే కొంతమంది ఇష్టపడరు, భయపడతారు. కానీ పల్లాకు తెగులను బాగా తట్టుకుంది ఇది. ఎంతసేపటికి నలుపు తప్పితే మనకి ఎక్కడ పల్లాకు చెట్టు అనేది కనిపించలే. మొత్తం నేను 10 ఎకరాలు అంటే ఒక చేను 2, ఒక చేను 2, ఒక చేను 6 ఎకరాలు వేసాను. నాకు ఎక్కడ ఈ 10 ఎకరాల్లో ఎక్కడ పల్లాక చెట్టు అనేది కనిపించలే. పంటకాలం ఎన్ని రోజులు? పంటకాలం నుంచి 80 నుంచి 90 రోజుల దాకా ఉండిద్దండి. కాబట్టి మనం తెగుళ్ళు మందులు కనుక కొద్దిగా చూసుకొని వాడుకున్నట్లయితే 90 రోజుల దాకా ఉండిద్ది. 90 రోజుల దాకా ఉంటే మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే తెగులు మందులు వాడుకున్నప్పుడు 90 రోజుల దాకా పైరు కనుక నిలబడితే ఇదిగో పై కాయ కూడా ఇదే సైజ్ వచ్చిందండి. పై దాకా ఒకటే సైజ్ వచ్చింది, కింద నుంచి పై దాకా ఒకటే సైజ్ వచ్చింది. ఏ రైతు అయినా కానీ తెగులు మందులు ఎక్కువ వాడుకుంటే సైజ్ వస్తుంది, ప్లస్ మనకి తరక రాదు. తరక రానప్పుడు ఎప్పుడైనా ఆటోమేటిక్ గా దిగుబడి పెరిగిద్ది. దానివల్ల ఏంటంటే మనకు దిగుబడి పెరగడానికి అవకాశం ఉండిద్ది. ప్లస్ దీనికి ఏంటంటే తీగ వచ్చే గుణం కూడా ఉంది సార్. పైన తీగ వచ్చిద్ది, ఒక దగ్గర ఒక జాన వరకు వచ్చిద్ది. ఆ తీగను కాపాడుకుంటే ఇంకో 2 క్వింటాలు పెరిగే అవకాశం కూడా ఉంది మనకి. ఇంకా 2. చెట్టు చేత తీగ చేత సార్? అంటే తీగ ఒక మామూలుగా ఒక 7-8 అంగుళాలు వచ్చిందండి. అంటే ఒక స్టేజ్ వరకు చెట్టుగా, ఒక స్టేజ్ వరకు చెట్టు దాకానే వచ్చింది. చివరిలో మామూలుగా ఇంకొక 20 రోజుల్లో
మనకి పూత అయిపోయే దశలో తీగ వచ్చింది, అనకొమ్మలో వచ్చి పూత పూసి. ఇంతకుముందు మామూలుగా రైతులు బండ పాలిష్, రైతు వాడుకలో అయితే బండ పాలిష్ అనేవాళ్ళు, అది 45 ఏది దానికి అంతకుముందు లాము వాళ్ళది, అది కూడా దాని తాగిన బండ పాలిష్ లాగానే తీగ వచ్చింది, తీగ వచ్చి కాపు వచ్చింది అనమాట. ఇప్పుడు ఏ కాలాలకు అనువైన వెరైటీ ఇది? ఏ కాలానికి? నేను లాస్ట్ ఇయర్ వాళ్ళ దగ్గర చూసింది సమ్మర్ లో చూసాను సార్. ఆయన జనవరి 15th మామూలుగా కల్టివేట్ చేశాడు దీన్ని. జనవరి 15th విత్తాడు, ఏప్రిల్ చివరిలో వచ్చింది. నేను ఈ లోపు 3 సార్లు వెళ్ళి చూసి వచ్చాను, అసలు వెరైటీ ఎట్లా ఉండిద్ది, ఏ స్టేజ్ లో ఎట్లా ఉండిద్ది అనేది చూసుకున్నాను నేను. మనకు అనుకూలమా కాదా. కాకపోతే ఈ సంవత్సరం గమనించింది ఏంటంటే సార్, నేను ఆయన మామూలుగా ఇరిగేషన్ మీద పండించాడు, కానీ మేము మామూలుగా ఇరిగేషన్ ఏం లేదు కదా, మనం నీళ్లు పెడతానికి ఏం లేదు, వర్షాధారం మీద పండాలి. కానీ మాకు మొదట్లో వర్షాలు ఎక్కువ పండి ఇది విత్తిన తర్వాత నేను అక్టోబర్ మొదటి వారం లోపే ఇత్తానండి. సెప్టెంబర్ చివరిలో అక్టోబర్ మొదట్లో 1-2 రోజుల తేడాలో పొలం అంతా విత్తాను. విత్తిన తర్వాత 20 రోజుల దగ్గర నుంచి 30-35 రోజులు పైరు వయసు వచ్చేంత వరకు వర్షాలు పడతానే ఉన్నాయి కంటిన్యూస్ గా. అయినా వేరే వెరైటీలు ఏమన్నా మామూలుగా దిగజారిపోయినాయి. ఇది వర్షం అయిపోయిన తర్వాత ఒక్కసారి స్ప్రే చేస్తే నంబర్ 1 గా తట్టుకొని మళ్ళీ పెరిగి అమ్మటే అసలు రెసిస్టెన్స్, దీనికి ఉన్నంత రెసిస్టెన్స్ నాకు, నేను ఇంతకుముందు సుబ్బారావు గారు నాకు 2-3 వెరైటీలు వెంబనైట్ అవన్నీ ఇచ్చి ప్రోత్సహించారు, కానీ ఇది తట్టుకున్నంత స్పీడ్ గా కోటా 3 గానీ ఇది గానీ ఇచ్చారు అంత ముందు. ఇది తట్టుకున్నంత స్పీడ్ గా, రికవర్ అయినంత స్పీడ్ గా వర్షాలను తట్టుకొని ఇంక వేరే వెరైటీ ఏది కాలేదు నాకు, నా దృష్టిలో. అది సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనం చూస్తుంటే ఒక చెట్టుకి ఎన్ని కాయలు గమనించారు? చెట్టుకి మనకి యావరేజ్ 70 నుంచి 80 కాయల దాకా కనిపిస్తున్నాయండి. ఈ మామూలుగా 1 చెట్టు అయితే ఇక 100 దాకా కూడా కాస్తున్నాయి. వెరైటీ ఉంటే ఒక్కొక్క కాయలో ఎన్ని గింజలు? కాయకి వచ్చేసరికి 7 నుంచి 8 గింజలు ఉన్నాయి. తర్వాత సైజ్ ఉన్నాయి, గింజ సైజ్ ఉంది, సాదా రకమే. అది సార్. తరక శాతం ఏ విధంగా ఉంది? తరక అదే చెప్పాను కదా సార్ ఇందాక, మనం మామూలుగా తెగులు మందులు వాడుకునేట్లయితేనేమన్నా తరక రాదు. ఎవరైనా కానీ, ఏ రైతు అయినా కానీ తెగులు మందులు వాడుకుంటే చివరి కాయ వరకు కూడా అట్లాగే వస్తుంది. నేను తెగులు మందులు వాడాను, చివరికాయ వరకు కూడా బ్రహ్మాండంగా ఊరింది. తరక అయితే నాకైతే కనిపించలా. నేను లాస్ట్ ఇయర్ ఆయన దగ్గర కూడా చూసాను, ఆయన నాకంటే ఎక్కువ వాడాడు తెగులు మందులు ఆ సీజన్ లో. ఆయనకు కూడా తరకేం రాలా. అది నేను లాస్ట్ ఇయర్ ఆయన గమనించింది ఏంటంటే, మళ్ళీ హార్వెస్టింగ్ రోజు కూడా కంపల్సరీ వెళ్ళా, అసలు ఎన్ని అవుతాయి, ఈయన ఎన్ని చెబుతాడు ఏందని. ఆయనకి 13 క్వింటాలు చిల్లర అయినాయి. 13 క్వింటాలు 15వ తారీఖు వేస్తే, జనవరి 15 వేస్తేనే ఆయనకి 10 క్వింటాల దాకా అయినాయి. మనతో పాటు సిద్ధార్థ సీడ్స్ సంబంధించి ఎండి గారు సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. సార్, మీరైతే తీసుకొచ్చే కొత్త వంగడాల్లో చూస్తే ఈ మదిర 10-70 కూడా మంచి వెరైటీ అని స్వామి చెప్పారు. మీరైతే మాత్రం సార్ 10 ఎకరాలకు ఇచ్చారు. ఈ వెరైటీని మీరు రైతులకు ఇచ్చారు కదా, ఎందుకు ఇవ్వాలనుకున్నారు? ఇది ఎందుకు అని మీకు అంతగా బాగా నచ్చింది ఈ వెరైటీ? గత సంవత్సరం ఉండి మా మిత్రుడు వసంతరావు గారు అని వచ్చాడు మా దగ్గరికి. ఈ వెరైటీ తెప్పించమన్నాడు. ఇమీడియట్ గా మేము మదిర మేడం గారు ఇచ్చేసి ఒక కింటా తెప్పించాము. అదే ఇతను వసంతరావు గారికి ఇచ్చాం. ఆయన జనవరిలో వేసిన అత్యధిక దిగుబడి వచ్చిందండి. వసంతరావు గారికి అత్యధిక దిగుబడి వచ్చింది సార్ చెప్పారు. సార్ కూడా చూసారు? అవును. మేమే తీసుకెళ్ళాం. నాకు చాలా బాగా నచ్చింది సార్. దీన్ని డెవలప్ చేయాలని అదే ఇతను కొత్తరెడ్డిపాలెంలో ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మేడం గారు మాకు బ్రేడర్ ఇచ్చారు, ఫౌండేషన్ ఇచ్చారు, బాగా సపోర్ట్ చేశారు. అది ఏం లేదు, రైతుకి మేలు చేయాలనే ఇత్తనం. అది లాభార్జన కాదండి, రైతు శ్రేయస్సే నా ధ్యేయం. వేసవిలో కూడా సాగు చేయొచ్చు. దాన్ని బట్టి చూస్తే వేసవిలో కూడా మంచి దిగుబడి తీయటంలో నీటి వస్తుంటే అత్యద్భుతంగా కాస్తుంది ఈ వెరైటీ. నీటి వస్తుంటే ఎండాకాలం వేసినా బండిద్ది. లాస్ట్ ఇయర్ ఆయన ఆ స్వామి వేసింది జనవరి 15, దాదాపుగా వేసవి. అంటే ఇప్పుడు మా ఏరియాలో వచ్చేసరికి బెట్ట మీద డిసెంబర్ లో వచ్చేసింది ఇంటికి పైరు దిగుబడి. అదే మాగట్లు వేసామనుకోండి ఫిబ్రవరి ఆఖరికి మార్చి మొదట్లో వచ్చేసింది. కానీ ఆ స్వామి వేసింది జనవరి 15. అక్కడి నుంచి 80 రోజులు లెక్క వేసుకుంటే మనకి ఏప్రిల్ ఆఖరు లేదంటే మే ఫస్ట్ వీక్ లో దిగుబడి వచ్చింది. అంటే వేసంగి పంట కింద లెక్క. ఏ కాలంలో అయినా పండిద్ది, కానీ వేసవి కాలంలో వేయాలంటే నీటి వస్తుండాలి ఖచ్చితంగా. జనరల్ గా ఏంటంటే జనవరి ఫిబ్రవరి వచ్చినాక రైతు వేయటానికి అధైర్యపడతాడు. అవును సార్, నీళ్లుంటే వేసుకోవచ్చు. అది మాగాల్లో కూడా అద్భుతంగా కాసిందండి. బాగా పైరు ఎదుగుదల వచ్చింది, లైట్ గా తీగ వచ్చింది. ఆ తీగ కూడా కాపు అందుకుంటుంది. ఇదేంటనే నా అనుభవంలో ఏ విధమైన తెగుళ్ళు ఆశించాల. అది
దోమ పోటు అనేది రైతు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మేలు జరుగుతుంది. పల్లాక్ అనేది లేదు సార్ అసలు. ఓకే, అదొకటి. మరలా ఈ సంవత్సరం మాగాట్లో చూద్దామని సారు మళ్ళీ మొన్న 20 కేజీలు యూనివర్సిటీ నుంచి బ్రేడర్ తెచ్చి ఇచ్చారు. ఓకే, నాకు ఎకరం ఒకటి సపరేట్ గా బిట్ ఉంది మాగాండ్లో, వరి పొలంలో. అయిపోయిన తర్వాత మళ్ళీ అది కూడా విత్తా. ఓకే, నిన్నే విత్తా. అది నెక్స్ట్ వీడియో చేద్దాం నెక్స్ట్ సార్, అది ఎంతవరకు వచ్చిందో. థ్యాంక్ యూ సార్. మీరైతే ఇట్లాంటి కొత్త వంగడాల రైతులు పరిచయం అయితే మాత్రం మా ఛానల్ ద్వారా అయితే కోరుకుంటున్నాం. ఇది మనం చూస్తున్నాం కదా, ఈ రోజు అయితే మాత్రం ఈ మదిరే సంబంధించి 10-70 మినుము రకం గురించి మరొకసారి మరో కొత్త వంగడంతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే.